ప్రవర్తించే ప్రవర్తన విషయంలో బహుజాగ్రత్త. దేవుని మాట ప్రకారము జీవించే జీవితాలు కలిగి ఉండాలి. కారు ద్రాక్షలతో లేకపోతే చేదైనటువంటి వాటితో మన ఒడులు నింపడానికి వీలేదు. ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం అది దేవుని చిత్తము కానప్పుడు అది ఎంత చేదుగా మీ కుటుంబంలో మిగిలిపోయింది. మీరు తీసుకున్న నిర్ణయము దేవుని చిత్తము కానప్పుడు అది ఎంత భయంకరంగా మీ బిడ్డల జీవితానికి శాపకరంగా మారుతుంది. కనుక తప్పక మనము దేవుని బట్టి, దేవుని మాటలను బట్టి మనం జీవించేవారిగా ఉండాలి. గుణము ఎరుగక అంటే తెలుసుకొనక, తెలియకపోవడం. బుద్ధిహీనత కూడా కొన్నిసార్లు చాలా భయంకరమైన తప్పు అవుతుంది. బుద్ధిహీనత కూడా చాలా భయంకరమైనటువంటి అపజయాన్ని తీసుకొని వస్తుంది. కనుక మన జీవితంలో మెలకువగలిగి జీవించాలా. నిద్రపోతున్న వారిగా ఉండడానికి వీల్లేదు, మత్తులై ఉండడానికి వీల్లేదు. ఒక నిర్దిష్టమైన గురి కలిగి మనం ముందుకు సాగాల. కనుక ఇక్కడ శిష్యుడంట గుణం ఎరుగక చేదు ఆకులను తీసుకొని వచ్చేసాడు. వాటిని బాగా కత్తిరించేశాడు, కట్ చేసేసాడు, చేసి ఆ కూరలో వేశాడు. ఆ తర్వాత శిష్యులందరూ, ఎలీషా గారి దగ్గర ఉన్నటువంటి శిష్యులందరూ వచ్చి మరి భోజనానికి కూర్చొని ఒక్క రవ్వ నోటితో రుచి చూసినప్పుడు ఏమంటున్నారు, దైవజనుడా ఈ కుండలో విషముందయ్యా, విషమును తీసుకున్నట్టుందయ్యా. చూడండి, ఎవరో చేసిన తప్పది. ఎవరు రుచి చూస్తున్నారు? అందరూ రుచి చూస్తున్నారు. ఎవరో తీసుకున్నటువంటి నిర్ణయం. గుణం ఎరగక ఆ ఆకుల్ని కోసుకొని వచ్చాడు. ఇక్కడేమో శిష్యులందరూ విషాన్ని తింటున్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. అంతే. కుటుంబంలో ఎవరు రాంగ్ స్టెప్ తీసుకున్నా కుటుంబం అంతా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగనే యవనస్తులు చాలామంది, నాకు ఆ వ్యక్తి ఇష్టపడ్డాను, ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకోవడం, ఆ ఇంట్లో మరి అమ్మాయి తరపున వారు కేసు పెడతారు. కేసు పెట్టినప్పుడు నువ్వు ఒక్కడివే వెళ్ళి ఆ కేసులో పోలీస్ స్టేషన్లో కూర్చో, కుటుంబాన్ని అంతా పిలుస్తారు. అంటే నువ్వు చేసినటువంటి ఘనకార్యానికి నిన్ను గన్న తల్లి తండ్రి అందరూ పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోవాలా? అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు కుటుంబంలో ఉన్నవారు తీసుకున్న నిర్ణయాల విషయంలో బహుజాగ్రత్త. లోతు నిర్ణయం తీసుకున్నాడు. సొదొమ గొమొర్రా వైపుకి కనుదృష్టి పోయింది. ఏమైంది? భార్య ఉప్పు స్తంభంగా మారింది. ఇద్దరి బిడ్డల జీవితాలు శాపగ్రస్తంగా మారినాయి. బహుజాగ్రత్త. నిర్ణయాలు ఇష్టం వచ్చినట్టు తీసుకో, నాకు అనిపించింది చేస్తా, నాకు కనిపించింది చేస్తా అనడానికి వీల్లేదు. ప్రతి నిర్ణయం విషయంలో కూడా ఒక నిర్దిష్టమైన గురి కలిగి ఉండాలి. అలాగనే స్నేహించేటప్పుడు, ఇతరులతో స్నేహము చేసేటప్పుడు వారి జీవిత విధానం ఏమిటి, వారు బ్రతుకేమిటి, వారిని దృష్టించి, వారు ఆత్మీయుల కాదా అని దృష్టించి వారితో స్నేహం చేయడం. కనుక ఈరోజు చాలామంది ఎవరిష్టం వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది. భర్త ఇష్టం భర్తది, భార్య ఇష్టం భార్యది, బిడ్డల ఇష్టం బిడ్డలది. కానీ ఈ కుటుంబం అంతా కూడా ఒకరి ఇష్టాన్ని వెంబడించాలా. అది ఎవరు? యేసయ్య ఇష్టాన్ని వెంబడించాలా. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక నిర్ణయాలు తీసుకునే విషయంలో బహుజాగ్రత్త. నీవు పొరపాటున రాంగ్ డెసిషన్ తీసుకున్నట్లయితే అది నీ జీవితంలో చేదుగా మిగులుతుంది. అంతేకాదు కుటుంబంలో ఉన్న వారికి కూడా చేదు. అక్కడ ఒక వ్యక్తి గుణమెరుగక తీసుకున్న నిర్ణయము ఆ చేదైన ఆకులను పట్టుకొచ్చాడు, ఆ కుండలో వేశాడు. కానీ శిష్యులందరూ కూర్చొని తింటున్నప్పుడు అది దైవజనుడు ఆ విషముంది. కనుక తీసుకుంటున్న ఆలోచనలు ఎలా ఉన్నాయి, నిర్ణయాలు ఎలా ఉన్నాయి? ఈరోజు కొన్ని మనం న్యూస్ వింటున్నాము కదా, ఎంత భయంకరమైన న్యూస్. తండ్రి విపరీతంగా అప్పులు చేసేస్తాడు, అనవసరమైన అప్పులు. ఇల్లు కొనాలంటాడు, ఆ లోన్ తీసుకుంటాడు, కారు అంటాడు, ఈ లోన్ తీసుకుని అన్నీ తీసేసుకుని అప్పులు తెరచలేక నలుగురు చనిపోతున్నారు. కుటుంబంలో అందరికీ విషయం ఇస్తున్నాడు. తను తీసుకున్న నిర్ణయంతో 4 జీవితాలు కూడా మరి సమాధి కావలసి వస్తుంది. ఎంత భయంకరమైన పరిస్థితి. ఈరోజు మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం, భార్యలు కొంతమంది భయంకరంగా నిర్ణయాలు, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నేను ఉండను ఇక్కడ, బిడ్డల్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తల్లిదండ్రులు ఎంతకాలం పెంచుతారు మిమ్మల్ని? పెళ్ళైనటువంటి ప్రతి స్త్రీకి భర్త పక్కన ఉంటేనే విలువ. ఆ భర్త పక్కన లేకపోతే నువ్వు జీరో, నీ బతుకులు ఇంకేమీ ఉండదు. చూసేవాళ్ళు కూడా సరిగ్గా చూడరు నీ వైపు. కనుక నువ్వెప్పుడు కూడా వివాహం ఆడితే విడుదల కోరుకోవడానికి వీల్లేదు. ఇరువురు కూడా కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు కుటుంబంలో ఉంటాయి. కొన్నిసార్లు భర్త చాలా మూర్ఖంగా ఎందుకు బిహేవ్ చేస్తాడో తెలియదు కానీ మూర్ఖంగా ఉంటాడు. కొన్నిసార్లు భార్య చాలా భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కానీ మీరు ఇరువురు కూడా ఒకరిని ఒకరు క్షమించుకొని మరి ఆ కుటుంబాన్ని కట్టుకొని ముందుకు సాగేవారిగా ఉండాలి. ఒకరి మూర్ఖత్వం ఒకరు కనపరుచుకునే విధంగా ఉండొద్దు. కానీ కుటుంబంలో దేవుని ప్రేమను నేను చూపించాలా, దేవుని ప్రేమను నేను చూపించాలా. అవతల వాళ్ళు కొంచెం సీరియస్ అయినా, కొంచెం కోపడినా మౌనం వహించండి. దేవుని ప్రేమను మీరు చూపించండి. అంతేగాని నీ ఆహాన్ని నువ్వు చూపించుకొని అతని ఆహాన్ని అతను చూపించుకోవడం, ఆ విధంగా మీ జీవితాలు ఉన్నట్లయితే కుటుంబాలు కుప్పకూలిపోతాయి, బిడ్డల జీవితాలు నాశనం అయిపోతాయి. చాలామంది బిడ్డలను అనాథలుగా చేస్తున్నారు. తండ్రి లేకపోతే ఏ బిడ్డలు కూడా మానసికంగా ఎదిగే అవకాశం లేదు. బిడ్డల జీవితానికి చాలా అవసరము తండ్రి యొక్క జీవిత విధానము, తండ్రి ప్రేమ. చాలామంది అనుకుంటారు తల్లి ఉంటే చాలు అని అనుకుంటారు. నిజమే, ఒకవేళ 3 పూట్ల అన్నం పెట్టడానికి తల్లి ఉండాల్సిందే.
తన శరీరాన్ని పోషించడానికి తల్లి ఉంటే సరిపోద్ది అని అనుకుంటారు. కానీ బిడ్డల యొక్క మానసిక వ్యవస్థ బాగుండాలంటే, బిడ్డలు మానసికంగా ధైర్యంగా ఉండాలంటే, బిడ్డలు మానసికంగా మరి శ్రేష్టంగా ఈ లోకములో ఉన్నతంగా ఎదగాలంటే తండ్రి యొక్క బాధ్యత చాలా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మానసికంగా వృద్ధి చేసేది తండ్రే. ఒకవేళ తల్లి శరీరాన్ని బట్టి చూసుకుంటుంది. అన్నం తిన్నావా నాన్న, చిక్కిపోతున్నావయ్యా, ఇంకొంచెం తిను, బలమైన ఆహారం పెడతాను, ఇంకా చక్కగా రెడీ చేస్తుంది, ముచ్చటగా చూసుకుంటుంది. అంతవరకు తల్లి బాధ్యత. కానీ మానసికంగా, మెంటల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలంటే తండ్రి ప్రభావం వారి మీద ఉండాలి. తండ్రే వారికి దగ్గరగా ఉండాలి. తండ్రి ఎక్కువసేపు బిడ్డలతో స్పెండ్ చేయాలి.